పలు విమర్శలు కూడా వస్తున్నాయి. భక్తుల మనోభావాలు ఆచారాలను కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ భక్తులు మండిపడుతున్నారు. 3 కోట్ల మంది దేవుళ్లు ఎందుకున్నారని ప్రశ్నించడానికి రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నిస్తున్నారు. గాంధీ భవన్ లో జరిగిన ఓ సమావేశంలో దేవుడిపైనే ఏకాభిప్రాయం లేదంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. 3 కోట్ల హిందూ దేవతలున్నారని, ఒక్కొక్కరు ఒక్కో దేవుణ్ణి నమ్ముతున్నారని, అన్ని రకాల దేవుళ్లు ఉంటేనే కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల వ్యక్తులు ఉన్నారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే దేవుళ్లపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారు? బీజేపీ నేతల అభ్యంతరం ఏంటి? హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు, ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాలేస్తాను, 3వ ఆయన అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. సో బేసికలీ సీఎం రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. భక్తుల నుంచి తీవ్ర విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మీద. బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. హిందువులంటే తాగుబోతులు, తిండిబోతులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అలాగే సీఎం రేవంత్ తక్షణమే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలంటూ చెప్తున్నారు. క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగే బీజేపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కూడా పిలుపునిచ్చింది. హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. హిందువులు 3 కోట్ల మంది దేవుళ్లను పూజిస్తారని, ఇంతమంది దేవుళ్లు ఉన్నారా అని రేవంత్ మాట్లాడుతున్నారని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డికి మజ్లిస్ పార్టీ దేవుళ్లను విమర్శించే దమ్ముందా అని ప్రశ్నించారు రామచంద్రరావు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ఒక హిందువుగా ఉంటూ హిందువుల మీద, దేవదేవతల మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. ఎంఐఎం సహవాస దోషం వల్లే రేవంత్ మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ముమ్మటికి మజ్లిస్ పార్టీకి కొమ్ము కాసే పార్టీ అని ఆరోపించారు. ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ అని రేవంత్ చెప్పడం ఇందుకు నిదర్శనమన్నారు. సో ఎంఐఎం పార్టీ ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడుతున్నారా అని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ప్రశ్నించారు. ఓవైసీ బ్రదర్స్ తో సీక్రెట్ మీటింగ్ జరిగిందా అని నిలదీశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోట్లాది మంది హిందువుల మనోభావాలు బాధపడే విధంగా, గాయపడే విధంగా వారు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడే తీరు, పెళ్లి బ్రహ్మచారి దేవుడు అంటాడు, మద్యం మాంసం తీసుకునే స్వాముల దేవుళ్ళు అంటారు, దేవతలు అంటారు. నీకు ధైర్యము దమ్ముంటే అల్లా గురించి గాని జీసస్ గురించి మాట్లాడే ధైర్యం నీకుందా? హిందువులు ఆరాధ్యంగా కొలుస్తున్నటువంటి దేవతల పట్ల మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుని బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. వేల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాల్ని ఈ రోజు అవహేళన చేస్తూ నువ్వు రాజకీయాలకి ముడిపెడుతూ, రాజకీయాలకి ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలీదు. రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో టైం టేబుల్ మారగా ఈ రోజు ఒక పార్టీలో ఉంటే రేపు ఇంకో పార్టీలో ఉంటారు. నువ్వు కూడా 2-3 పార్టీలు తిరిగి వచ్చినటువంటి వ్యక్తివి. నువ్వు రాజకీయాల్ని దేవుల్ని అనుసంధానం చేస్తూ నువ్వు మాట్లాడడం ఇది నీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. వెంటనే నువ్వు హిందువులకు క్షమాపణ చెప్పాలి. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది బీజేపీ. హైదరాబాద్ లో యువమోర్చా ఆధ్వర్యంలో గాంధీ భవన్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించింది. పొలిటికల్ వ్యాఖ్యలో దేవుళ్లను మధ్యలో ఎందుకు తీసుకొస్తున్నారు? దేవుళ్ల ప్రస్తావన లేకపోతే రాజకీయాలు చేయరా? రేవంత్ తన వ్యాఖ్యలతో ఇరుకున పడ్డారా?
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కొలీగ్ ఆశ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఆశ, చెప్పండి, అసలు ఒక పొలిటికల్ దుమారమే రేపుతుంది ఇప్పుడు ఈ అంటే దేవుళ్ళని పొలిటిక్స్ మధ్యలో తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్యల్ని పట్టుకొని అందరూ ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి మండిపడుతున్నారు ఆయన మీద. అంటే భక్తులే కాదు ఇటు జనాలే కాదు, పొలిటికల్ లీడర్స్ కూడా ముందుకొచ్చి ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. సో దీన్ని పొలిటికల్ గా ఎలా చూడొచ్చు అంటారు? ఓవర్ టు యు ఆశ. రైట్, థ్యాంక్ యూ శివాని. గుడ్ ఆఫ్టర్నూన్. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి హాట్ కామెంట్స్ నిజంగానే పొలిటికల్ యాంగిల్లో తీవ్ర దుమారం రేపుతుందని చెప్పొచ్చు. ఇదైతే 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నప్పుడు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దేవుళ్ళని కొలుస్తూ ఉంటారు. ఇట్లా ఏకాభిప్రాయం లేనప్పుడు భక్తుల్లోని పార్టీ లీడర్స్ కి ఏ విధంగా ఏకాభిప్రాయం ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు. కానీ మంచి అభిప్రాయం అయితే ఉండాలి. ఏకాభిప్రాయం ఉండకపోయినా మంచి అభిప్రాయం అయితే ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మనం ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటాం, స్వేచ్ఛ ఎక్కువ, ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ, ఎక్కడైనా మాట్లాడే స్వేచ్ఛ, ఎవరి గురించి అయినా మాట్లాడే స్వేచ్ఛ. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో నాయకులకి స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ స్వేచ్ఛ గురించి కూడా అనేక సందర్భాల్లో మనం డిస్కస్ కూడా చేసాం. సో ఇటువంటి సందర్భాల్లో ఎందుకు ఏకాభిప్రాయం ఉండట్లేదు? ఎన్ని కామెంట్స్ సంబంధించి దేవుళ్ళకి సంబంధించి 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. వారిలోనే అంటే కొలిచే భక్తుల్లోనే ఏకాభిప్రాయం లేదు, ఒక్కొక్క దేవుడిని కొలుస్తుంటారు అంటూ ఆయన కొన్ని పదాలని, కొంతమంది దేవులని ఏ విధంగా ఎవరెవరిని కొలుస్తారనే విషయాల్ని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ కామెంట్ కి సంబంధించి ఇప్పుడు మెయిన్ గా బీజేపీ తీవ్రంగా స్పందించిందని చెప్పొచ్చు. అటు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు కావచ్చు, అటుపక్క టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి కావచ్చు, ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు సంబంధించి మద్దతు తీసుకోవడానికి, లేదంటే మజ్లిస్ సంబంధించి వారి మెప్పు పొందడానికి వారితో ఆలోచించి సావాస దోషం కింద ఇదంతా జరుగుతుందా, లేదంటే ఈ విధంగా మారిందా? ఎందుకు హిందూ దేవుళ్ళ మీద మాట్లాడుతున్నారు, వేరే దేవుళ్ళ గురించి మాట్లాడండి అని చెప్తున్నటువంటి సందర్భాలు, నిరసన తెలియచేయడం, క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రజెంట్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. నిన్న చేసినటువంటి సీఎం రేవంత్ కామెంట్ సంబంధించి మారదాం. అంతో పాటు మా ప్రతినిధి ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి. మరొక పొలిటికల్ కామెంట్, రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు నిరసనలు, ర్యాలీల వరకు వచ్చింది. అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. హిందూ దేవుళ్ళ మీద మాత్రమే ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి? గతంలో కూడా మనం చూసాం, దసరా సందర్భంలో కూడా దసరా మండపాలు అంటే అమ్మవారి మండపాలను కూల్చేయడం కానీ, అక్కడ విగ్రహాలని ధ్వంసం చేయడం కానీ, ఇటువంటి అప్పుడు కూడా గతంలో వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ హిందూ దేవుళ్ళ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దేనికోసం చేస్తున్నారు? ఒక హిందూ అయ్యుండి అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇది ఏ స్థాయి వరకు వెళ్లే ఛాన్స్ ఉందనుకోవచ్చు? ఏదైనా కాంగ్రెస్ పార్టీ నుంచి క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఆశ, ఇది సాధారణ వ్యక్తులు, కార్యకర్తలు మాట్లాడిన విషయం కాకుండా ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడంతో కూడా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి యథాలాపంగా అన్నారా, కావాలని పనిగట్టుకుని అన్నారా అని చెప్పేసి కూడా అందులో ఇంటెన్సిటీని అందరూ కూడా తొలిచే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న గాంధీ భవన్ జరిగినటువంటి డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ముఖ్యమంత్రి, అక్కడ పిసిసి అధ్యక్షులు ఒకవైపు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అందరూ ఉన్నటువంటి ఆ సమావేశంలో ఆయన చేసినటువంటి ఈ కామెంట్స్, హిందూ దేవుళ్ళు, హిందువులకు 3 కోట్ల మంది దేవుళ్ళు ఎందుకు అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు. ఒకవైపు దీనికి సంబంధించి బ్యాచిలర్స్ అంతా కూడా, బ్రహ్మచారులంతా కూడా హనుమంతుని మొక్కుతారు, కళ్ళు సారదాగే వాళ్ళంతా కూడా, కోడి మొక్కులు మొక్కేవారంతా కూడా ఎల్లమ్మకు పోచమ్మకు దండం పెడతారు, 2 భార్యలు చేసుకునే వారంతా కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. ఇట్లా రకరకాలుగా దేవుళ్ళ పైన ఇలాంటి దాదాపుగా అపవాదాలు చేసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడడమే ఇప్పుడు హిందువుల సెంటిమెంట్ని ఒకవైపు ఆయన దెబ్బతీశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక సెక్యులర్ విధానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొందరి మనోభావాలు దెబ్బతీయడం సరికాదు. హిందువులు 3 కోట్లు కాదు 30 కోట్ల మంది యువతులు హిందువులో సనాతన ధర్మంలో ప్రతి చెట్టును పొట్టను ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆరాధిస్తూ ఉంటారు. అందులోనే తమ దైవత్వాన్ని చూసుకొని ఒకవైపు ఆరాధిస్తారు. అలాంటి హిందూ మతం పైన, సనాతన ధర్మం పైన ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ కామెంట్స్ అనేది కూడా ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారాన్ని చెప్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, ఇటు బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎన్ రామచంద్రరావుతో పాటు చాలా మంది నేతలంతా కూడా ముఖ్యమంత్రి వాటల పట్ల కూడా అంతా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఖండిస్తున్నారు. ఆయన ఎంఐఎం తోటి సహవాసం చేయడం కారణంగానే ఎంఐఎం సావాస దోషంతో ఆయన కూడా ఇప్పుడు హిందూ దేవతలపైన మాట్లాడుతున్నారు. గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, అసదుద్దీన్ ఓవైసీ హిందూ దేవతలను అవమానించే విధంగా మాట్లాడారు. వారిపైన కేసులు అయ్యాయి, ఒకవైపు కోర్టుకు వెళ్ళి వచ్చారు. ఇలాంటి అనేక సందర్భాల్లో హిందువులను తులనాడడం, ఇప్పుడు హిందూ దేవతల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా అలవాటైపోయిందని చెప్పేసి కూడా వారంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు, ఎదురుదాడి చేస్తున్నారు. ఖచ్చితంగా హిందువులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి తీరాల్సిందని చెప్పేసి కూడా పట్టుబడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా గ్రహిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అందరినీ గౌరవించాలి, ఒక సెక్యులర్ విధానంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు సెక్యులర్
అందరిని గౌరవిస్తాం, అందరి అభిప్రాయాలు గౌరవిస్తామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా వివరించడం సరికాదని చెప్పేసి కూడా ఒకవైపు సొంత పార్టీలో కూడా అలాంటి మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎందుకు అలా మాట్లాడి ఉంటారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా గుసగుసలు ఆడుకుంటున్నారు. ఇదే అంశం పైన ఈ రోజు గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ యువమోర్చా, మహిళా మోర్చా పిలుపునిచ్చారు. అక్కడ పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టారు. దీంతో ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా పొలిటికల్ గా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తాయని చెప్పేసి కూడా ఎనలిస్టులు కావచ్చు, రాజకీయంగా అనుభవం వాళ్ళంతా కూడా ఒకవైపు దీనికి సంబంధించి విశ్లేషించుకుంటున్నారు. ఆశ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి హాట్ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్నాడు మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించి అటు యువ మోర్చా, మహిళా మోర్చా సంబంధించి నిరసన చేయడానికి ముందుకెళ్తున్నారు. గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అంటున్నారు. ఎవరి మనోభావాలు వాళ్ళవి. ఎంఐఎంతో సావాస్ దోషం అంటే మజ్లిస్ తో మీరు స్నేహం చేస్తున్నారు, వాళ్ళు చెప్పింది చేస్తున్నారు అనే విషయాన్ని కూడా క్లియర్ కట్ గా క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. మనతో పాటు మాట్లాడడానికి డిబేట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు పుష్పలీల గారు, కాంగ్రెస్ మాజీ మంత్రి, దుర్గం చిన్నయ్య గారు ఉన్నారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, శంకరుల రవికుమార్ గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి, పాడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా రవికుమార్ గారు నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. ఎట్లా చూస్తారు సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్? అంటే ఏకాభిప్రాయానికి సంబంధించి రాజకీయాలలో దేవుళ్లను, హిందువుల మనోభావాలను తీసుకొచ్చారనేది వస్తున్నటువంటి ప్రధాన అంశం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దేవుళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధాన అభిప్రాయాలతో ఉంటారు. వాళ్ళకి అంటే దేవుళ్ళు కొలిచే భక్తులకి ఏకాభిప్రాయం లేనప్పుడు రాజకీయ నాయకులకు ఉంటుంది అనుకోరు, కానీ మంచి అభిప్రాయం అయితే ఉండాలి అందరి మీద అనేది అనుకుంటున్నానని చెప్పారు. ఏమంటారు? ఇప్పటికే చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. ముఖ్యమంత్రి గారు కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమన్నా తింటున్నారా? అది నాలుక తాటి మట్ట. ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఇదే ముఖ్యమంత్రి ఓట్లు అవసరం పడ్డప్పుడు ఇదే దేవుళ్ళ పైన ప్రమాణాలు చేసినటువంటి వ్యక్తి, ఇదే ఇప్పుడు అవసరం తీరిన తర్వాత ఇదే దేవుళ్ళని పరిహాసం చేస్తున్నాడు. అవసరం వచ్చినప్పుడేమో ప్రమాణాలు చేయడం, అవసరం తీరిన తర్వాత పరిహాసం చేయడం. ఇదేనా ముఖ్యమంత్రిగా ఉండి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వ్యవహరించాల్సినటువంటి తీరు? నేను ఒక విషయం చాలా స్పష్టంగా హిందూ సమాజం తరపున మేము ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇంత ముందు కూడా ఒక ముఖ్యమంత్రి ఇట్లనే హిందూగాళ్ళు బొందుగాలు అన్నాడు, పోయి ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. అంత ముందు కూడా ఇంకొక ముఖ్యమంత్రి 7 కొండలు కాదు 2 కొండలు అన్నాడు, పోయి ఎక్కడ గుట్టాలో మాయమేటో మీకు తెలుసు. హిందూ దేవుళ్ళ పైన పెట్టుకుంటే మీకు కూడా అదే గతి పడుతుంది. అవసరానికో మాట, అవసరం తీరిన తర్వాత ఇంకొక మాట మాట్లాడేటువంటి స్థాయి మీది కాదు. మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఉన్నారు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు అందరి ప్రజల యొక్క మతాలకు అతీతంగా అందరి ప్రజల మనోభావాల్ని గౌరవించాల్సి ఉంటుంది. ఒక మతాన్ని, ఒక ధర్మాన్ని అవహేళన చేసి ఇంకొక మతం యొక్క ఓట్లు కొలగొట్టే విధానం, ఒక మతాన్ని అపహాస్యం చేసి ఇంకో మతం వాళ్ళ విధానం అవలంబిస్తే మీకు ఏ గతి పడుతుందో తెలుసుకోవాలని నాయకులు మాట్లాడిన కామెంట్స్ మనం చూసాం. అసలు ఎందుకు మాట్లాడారు ఏంటని తెలుసుకుందాం. మనతో పాటు పుష్పలీల గారు ఫోన్ అని సిద్ధంగా ఉన్నారు. పుష్పలీల గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. పుష్పలీల గారు ఏమంటారు? అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? రాజకీయాలలోకి హిందూ దేవుళ్లను తీసుకొచ్చి పోల్చాల్సిన అవసరం ఏముంది అనేది ప్రశ్న. అయ్యో రామ, ఆ ప్రశ్న నువ్వు బీజేపీ వాళ్ళని అడగాలి తల్లి. రాముడు లేకపోతే ఎలక్షన్ లేదు, రామాయణం లేకపోతే వీళ్ళు లేరు, దేవుళ్ళు లేకపోతే అంటే వీళ్ళకి పేటెంట్ రాసుకున్నారా ఏంటి? దేవుళ్ళ గురించి మాట్లాడాలంటే వాళ్ళు ఒక్కరే మాట్లాడాలా? ఇంకా మేము ఎవరో హిందువులం కాదు, ఇంకెవరు కూడా ఏ పార్టీ వాళ్ళు దేవుళ్ళ గురించి మాట్లాడొద్దు అని ఏమైనా రాసిచ్చామా వీళ్ళకి? ఎలా మాట్లాడకూడదు? ఆయన ఒక మాట అన్నాడు, దాంట్లో తప్పుగా ఎంత వచ్చిందో నాకు అర్థం కాలే ఈ మేధావులకి. మరి బీజేపీ వాళ్ళకి ఏం సగం తెలుసో ఏం మొత్తం వాళ్ళకే క్లారిటీ లేదు. మరి ఇప్పుడు ఈ మతాన్ని, ధర్మాన్ని, దేవుళ్ళని పెట్టుకొని గెలిచే వాళ్ళు సెక్యులర్ బేస్ లో పోయే వాళ్ళం మేము. ప్రజాతంత్రంలోని ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్ళాలనుకున్న వాళ్ళు దేవుళ్ళ పైన ప్రమాణాలు చేసింది ఇదే ముఖ్యమంత్రి. దేవుళ్ళ పైన ప్రమాణాలు చేసి గెలిచింది ఈ ముఖ్యమంత్రి. మేము దేవుళ్ళని తీసుకురాలి మధ్యలో. అవును, మనకు లేరా మరి? చెట్టున్న దేవుని చూస్తాము, 33,000 మంది, 3 కోట్లు కాదు ఇంకా అంతకనే ఎక్కువ ఉన్నారు మనకు దేవుళ్ళు. ఎవరికి నచ్చింది వాళ్ళు మొక్కుకుంటాము. దాంట్లో ఆయనకి వీళ్ళకేం బాధ? ఏ రాముడు చెప్పు అడగమన్నాడా, లేకపోతే ఇంకెవరన్నా వచ్చి అడగమన్నారా వీళ్ళని? ఏ పని పాట లేదు వీళ్ళకి. ప్రజా సమస్య మీద మోదీని మెదపమనండి నోరు. ఏమండి ఇప్పుడు ఎన్ని ప్రామిసులు చేశారు బీజేపీ వచ్చిన తర్వాత? ఏది మాట్లాడినా ప్రజలకు లేని బాధ అని మీకెందుకు? మీరు బీజేపీ పార్టీలో మీ పార్టీ చూసుకోండి.
జనాలు అడుగుతారు దేవుడి గురించి మాట్లాడడానికి మీరెవరు? మాకు కూడా దేవుళ్ళే వాళ్ళు. రేవంత్ రెడ్డి తప్పుగా ఏం మాట్లాడలేదు. తప్పుగా ఆలోచనించే వాళ్ళకు మీకు అనిపించిండొచ్చు. దానికి సమాధానం చెప్పవలసిన అవసరము అగత్యము ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు. కాబట్టి మీరు రేవంత్ రెడ్డిని తప్పు పట్టాలన్నా మీకే సబ్జెక్ట్ దొరకట్లేదు. కాబట్టి ఈ సబ్జెక్ట్ పుష్పలీల గారు ఒక నిమిషం. ఎస్, మీరు చెప్పిన పాయింట్, అందరికీ దేవుళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ ఎంఐఎం తో సావాసం చేస్తున్నారు కాబట్టి కేవలం హిందూ దేవుళ్ళు మాత్రమే. ఒక నిమిషం మ్యామ్, మేమన్నామా వాళ్ళు అన్నారా? వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటున్న క్వశ్చనే. ఎంఐఎం తో సావాసం చేస్తూ ఉన్నారు కాబట్టి అటు అల్లాని గాని జీసస్ ని గాని క్వశ్చన్ చేయకుండా ఆ దేవుళ్ళ గురించి ప్రస్తావన తీసుకురాకుండా, అంటే తాగే వాళ్ళకి ఒకరున్నారు, లేదంటే గనక మాంసం తినే వాళ్ళకి ఒకరున్నారు, ఈ విధంగా వక్రీకరించి విభజించేందుకు మాట్లాడుతున్నారు అని అడుగుతున్నారు. అవునమ్మా, మేకలు కోసుకోకుండా ఎల్లమ్మలు, పోచమ్మలు, మాంకాయలమ్మలు, బోనాలు, తెల్లరాయిలు బోనాలకి బొట్లు పెట్టుకుని బోనాల దగ్గరికి వెళ్ళడా? అక్కడ కోయారా మేకల్ని? రాముడి దగ్గర పూజలు చేస్తున్నారు అంటే రాముడికి నైవేద్యాలు పెట్టడము, శివునికి నైవేద్యాలు పెట్టడంలో అన్ని రకాల పద్ధతులు ఉన్నాయిగా. మరి అన్ని దేవుళ్ళ గురించి మాట్లాడతానంటే దేవుళ్ళ గురించి మాట్లాడడానికి నీకెందుకు? మేము ఏ చెట్టునన్నా మొక్కుతుంటాం, ఏ దేవుళ్ళను మొక్కుకుంటాం, అమ్మోర్లు మొక్కుంటాం, అయ్యోర్లు మొక్కుంటాం, ఎవరన్నా మొక్కుంటాం, చెట్టును మొక్కుకుంటాం. నీకెందుకు? రేవంత్ రెడ్డి గారి అన్న దాంట్లో ఎవరికి ఏ అభ్యంతరాలు ప్రజలకు లేదు. దెబ్బతిన్నాయని కదా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అసలు వీళ్ళకి దమ్ముంటే హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేయమనండి. నేను తొగ్గాడే అని అడిగాను, అశోక్ సింఘాల్ని అడిగాను, మీకు దమ్ముంటే హిందూ రాజ్యంగా డిక్లేర్ చేయండి అంటున్నా. మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఓట్లు వేయించుకునేటప్పుడు ముస్లింల ఓట్లు లేకుండానే హిందువులే మాత్రమే వేస్తేనే గెలిచారా వీళ్ళు? ఇప్పుడు మోదీ గారు మొత్తం అరబ్ కంట్రీస్ అన్ని వెళ్ళి వాళ్ళని ఒక్కరినొక్కరు ఇలా చేసుకొని వస్తాడు కదా. సౌదీలోకి పోతాడు, ఇంకేదో తుర్కిస్తాన్ ఆ స్థానికి పోతాడు. అక్కడ రాలేదా రవికుమార్ గారు? ఏం రియాక్షన్ గారికి ఆవిడ అడిగిన టాపిక్ కి నాకు మాట ఇవ్వండి. నా రియాక్షన్ ఏంటంటే, మీరేమన్నా పెట్టుకున్నారా, మీరే మాట్లాడాలా హిందూ దేవుళ్ళ గురించి అని చెప్పేసి పుష్పలీల గారు అంటున్నారు. మేమేం మాట్లాడాల్సిన అవసరం లేదు, మాకు అంత అవసరం రాలేదు. మీ ముఖ్యమంత్రి కాకన్నా ముందు అనేక మంది దేవుళ్ళ పైన ప్రమాణాలు చేసి ఓట్లు వేయించుకున్నాడు. దేవుళ్ళ పేరు ఓట్లు వేయించుకున్న దొంగ మీ ముఖ్యమంత్రి. జాగ్రత్తగా మాట్లాడండి. దేవుళ్ళని వాడుకున్నది మీ ముఖ్యమంత్రి. దేవుళ్ళ పేరుతో అబద్ధాలు చెప్పి ప్రమాణాలు చేసి హిందువుల ఓట్లు వేయించుకుంది మీ ముఖ్యమంత్రి. మరి మమ్మల్ని ఎట్లా అంటావు? మనకు అర్థం కాదు. మమ్మల్ని ఎట్లా అంటావు? మేము హిందూ దేవుళ్ళని వాడుకుంటున్నాం, మిమ్మల్ని ఎట్లా అంటావు? మీ ముఖ్యమంత్రి వాడుకున్నాడు కదా. రవికుమార్ అక్క రవి మాట్లాడుతున్నా, నా పెద్దలో ఏముంది, నేనే. తమ్ముడు నువ్వు నాతో అక్కతో మాట్లాడుతున్నావు. తమ్ముడు ఒక మాట అక్కతో నీతోనే మాట్లాడుతున్నా. నువ్వు ఎట్లా మరి అట్లా అంటే? ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అందరి దగ్గరికి వెళ్ళి మొక్కించుకొని వేస్తున్నారంటే, మరి మీరు పోయి మసీదుల పంటి పోయి, మీ బీజేపీలు పోయి నమాజులు చేపించుకున్న వాడి దగ్గర పోయి, లేకపోతే ముస్లింల ఓట్లు లేకుండా దమ్ముంటే రవి నువ్వు మా నాయకుడు ఓట్ల కోసము, నేను మళ్ళీ అడుగుతున్నా, నువ్వు ఆగబడి నేను ఒకటి అడుగుతున్నా ఒకసారి. మా నాయకులు ఓట్లప్పుడు ఎవరైనా మసీదుల దగ్గరికి పోయి లేదా దర్గాల దగ్గర పోయి ఓట్లు అడిగింది, నువ్వు ఒక్క ఫోటో చూపించినాక నువ్వు ఏం చెప్తే నేను చేస్తా. ఒకటి. రెండో విషయం, మా నాయకులు ఎవరైనా మా నాయకులు ఎవరైనా ఏ దేవుళ్ళ పైన ప్రమాణాలు చేసిర్రా, ఈ హామీలు నెరవేరుస్తా అని చెప్పేసి ఏ దేవుళ్ళ పైన ప్రమాణం చేసి అది కూడా నువ్వు నిరూపించాలి. ఇప్పుడు ఈ రెండు నిరూపించకపోతే నేను చెప్పినట్టు నువ్వు వినాలి, లేకపోతే నిరూపిస్తా నువ్వు చెప్పండి నేను ఇంటాక. చలో, ఇది ఛాలెంజ్. ఇదే ఛాలెంజ్. ఐ న్యూస్ వేదిక ఛాలెంజ్. అక్కడ మోదీ టోపీ పెట్టుకొని ఎలక్షన్లలో ఓటు చేసిన క్లిప్పింగ్స్ దగ్గర నుంచి మీ బీజేపీ వాళ్ళు ఎక్కడెక్కడైతే నియోజకవర్గాల్లో ముస్లిం జిల్లాల మసీదుల దగ్గర పోయి ఓట్లు అడిగిన క్లిప్పింగ్స్ దగ్గర నుంచి నేను ఇస్తా. నీకు ఓట్లు పడ్డ దాంట్లో నుంచి నీ నియోజకవర్గాలు ఎవరెవరు నియోజకవర్గాల్లో ఎంత మైనార్టీ ఓట్లు ఉన్నాయి, వాళ్ళ పర్సంటేజ్ కనుక డాటా ప్రకారంగా తీస్తే మీ బీజేపీ గెలిచిన దగ్గర అది కనుక నేను నిరూపిస్తే బీజేపీలు మొత్తము ఇక దేవుళ్ళ గురించి కానీ మతాల గురించి కూడా మాట్లాడన్నాను, హిందూ అనే మాట ఎత్తానని ప్రామిస్ చేస్తారో చెప్పండి. నేను మళ్ళీ చాలా స్పష్టంగా ఛాలెంజ్ చేస్తున్నా. హిందూ విధంగా మాట్లాడుతున్నారు అంటున్నారు. అదే విధంగా లైవ్ లో పుష్పలీల గారు రవికుమార్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు. నేను కూడా చెప్తున్నాను, నేను ఇస్తానంటున్నా క్లిప్పింగ్స్. మాట్లాడుతానండి.
పంపించాను. మా నాయకులు ఎవరైనా ఎలక్షన్ టైంలో మసీదులలో పోయి ఓటు అడిగినప్పుడు దర్గాలలో పోయి ఓటు అడిగినప్పుడు మాకు చూపించారు. నేను మీకు చూపిస్తా. మీ రేవంత్ రెడ్డి దేవుళ్ళ పైన ప్రమాణాలు చేసి ఓటు అడిగి నేను చూపిస్తా. మా నాయకులు సీఎం చేసిన స్టేట్మెంట్ కి సంబంధించి అని ఒకవేళ ప్రెసెంట్ ఇప్పుడు లేకపోవచ్చు బీజేపీకి సంబంధించి మహిళా మోర్చానో యువ మోర్చానో వాళ్ళు గాంధీ భవన్ ముట్టడించడమో దిష్టి బొమ్మ దహనం చేయడం నిరసన చేయడం మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం ఇంతకు ముందు వరకు. ఒకవేళ ప్రజల నుంచి కూడా ఇదే నిరసన వస్తే గనక హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయనే కామెంట్ వస్తే గనక అప్పుడేం చేస్తారు? ఎవరు నేనా చెప్పండి. ఎవరు రాలేదు, మాకైతే ఎవరు అనలేదే. వాళ్ళ బీజేపీ వాళ్ళకు మాత్రమే అవుతున్నట్టుంది పాపం బాధ. మాకైతే ఎవరి నుంచి రాలేదు ఇంతవరకు కూడా. చాలా ప్రజలు కానీ ఇంకా మా వాళ్ళు అంటున్నారు ఆయన చెప్పిన దాంట్లో మాకు ఎలాంటిది అనిపించట్లేదు. కరెక్టే అన్నారు. నాకు మేకలు కోసే దేవుడే నాకు ఇష్టము, కోడిని కోసే దేవుడికి నేను పోతా, కొబ్బరికాయ దేవుడు నాకు ఇష్టం లేదు. అన్ని ప్రకృతి నేచర్గా ఉన్న వాటి దగ్గర మనం అందరి దేవుడు సమానమని చెప్తూ ఉంటాం కదా. 3 కోట్ల మంది ఉన్నా 30 కోట్ల మంది మైనార్టీల గురించి సబ్జెక్ట్ ఎక్కడ వచ్చింది తల్లి నాకు అర్థం కాదు. మైనార్టీల గురించి ఎందుకు మాట్లాడలేదని క్వశ్చన్ చేస్తున్నారు. మైనార్టీల గురించి క్రైస్తవుల గురించి ముస్లిం గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఆ దేవుళ్ళ గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు? హిందూ దేవుళ్ళ గురించి మాత్రమే ఇన్ని రకాలుగా ఉన్నారు. అదే లెవలే. అరే నీకు అర్థం కావట్లేదమ్మా. నీకు ప్రజా సమేతను వదిలిపెట్టేసి ఈ దేవుళ్ళు ఈ మతాలు క్రిస్తాన్ గురించి అడగలేదు, ముస్లింస్ గురించి అడగలేదంటే జనాలు మిమ్మల్ని ఏ రకంగా క్షమిస్తారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు ఇది సబ్జెక్టా మనకి? అన్ఎంప్లాయిడ్ గురించి మాట్లాడమనండి, మాట్లాడదాం. రైతుల గురించి మాట్లాడమనండి, మాట్లాడదాం. మహిళలకు సంబంధించిన రక్షణ గురించి మాట్లాడదాం. ఢిల్లీ లెవెల్లో ఎన్నో రకాల జరిగినాయి మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. వాటి మీద చర్చిద్దాము. దీని వల్ల మతం అనేది ఏ టాపిక్ ఎప్పుడు వచ్చిందో ఏ విధంగా వచ్చిందో ప్రతి దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాం కదా. అది కాదు తల్లి, ఇప్పుడు దాని వల్ల ప్రజలకేం ఉపయోగం అంటున్నా నేను. మనోభావాలకు సంబంధించింది కదా. హిందూ దేవులు అసలు రాజకీయాల్లోకి రాజకీయాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, విభేదిస్తున్నారు, వక్రీకరిస్తున్నారు అంటున్నారు. సబ్జెక్ట్ పెట్టడమే తప్పు. మీరు నేను ఇంకో సబ్జెక్ట్ పెడితే చాలా హ్యాపీగా మాట్లాడేదాన్ని. పని పాట లేకుండా భజనలు కొట్టండి, గుడి ముందు దర్శనాలు చేయండి, ఆడిపోండి ఇవ్వమని చెప్పడమా? మనకేం కావాలన్నా అంబేద్కర్ చెప్పినట్టు గుడి కావాల్సిన బడి కావాలన్నాము. ఈ రోజు భారతదేశం లోపల ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవన్నీ వదిలేటేసి మైనార్టీలు ఎందుకు అడగలే, క్రిస్టాలు అంటే వీళ్ళని చంపమన్నా వీళ్ళు చెప్పేది, లేకపోతే కొట్టుకుని చావమన్నా వీళ్ళు చెప్పేది. ఏది సెక్యులర్ కంట్రీ కాకపోయినా కలిసి బతుకుతున్నాం మనం. ఈ భారతదేశం ఔన్నత్యాన్ని చెడగొట్టాలన్నా వీళ్ళు. నేను చెప్తా రవికుమార్ గారు, నేను చెప్తా పుష్పలీల గారికి చాలా స్పష్టంగా 2-3 పాయింట్స్ నేను అడుగుతా. ఒక మాట ఇప్పుడు 2 పిల్లలు ఉంటే ఒక దేవుడు అని ఒక మాట చెప్పిండు. హిందువులలో 2 పిల్లలు ఎవరుకుంటారండి? ఉంటారు ఎవరికైనా? ముస్లింలు ఉంటారు. ముస్లింల షరియా చట్టం ప్రకారం 2 నలుగురిని చేసుకోవచ్చు. దాని గురించి ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పడు? ఆయన తెలియదా? ఆయన ఓటు అడుగుతాడు. కేవలం మేకలు కోసుకొని తింటాం. తింటారు గోల్డ్ దాని గురించి వాళ్ళ గురించి మాట్లాడేందుకు, దాని గురించి గోల్డ్ కోసుకొని తింటే మాట్లాడదు. దాని గురించి చెప్పడా? ఇంకో విషయం చెప్తా. మా నాయకులు మహిళ దగ్గర పోయి ఫోటోలు చూపిస్తుంటుంది. మీ నాయకుడు మొన్న కూడా జూబ్లీ సెలక్షన్ లో ప్రచారం వచ్చినప్పుడు పక్కన ముస్లిం అయిన అజరుద్దీన్ టోపీ పెట్టుకోలేదు, కానీ బుడకనైన టోపీ పెట్టుకోని మరి మీరు మా ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ. మరి హిందువులు లేరా? హిందువులు ఓట్లు వేయలేదా మీకు? ఎవరు దేవుళ్ళ పేరుని వాడుకుంటుంది? ఎవరు దేవుళ్ళ పేరు మీరు కాదా? అభివృద్ధి గురించి మాట్లాడరు, ఇచ్చిన హామీల గురించి మాట్లాడరు, వేరే విషయాల గురించి మాట్లాడరు. దేవుళ్ళ గురించి మీరు ఎంతవరకు అభివృద్ధి చేసిరో మొన్న మొత్తంలో మీ మొట్టమొదటి 2 సంవత్సరాల విజయోత్సవ సభ చూస్తే ఏం డెవలప్మెంట్ చేసి ఎలా ఉంది? రాష్ట్ర డెవలప్మెంట్ కావాలి, దేశ డెవలప్మెంట్ కావాలి, పురోగతి కావాలి. అవసరం ఉన్నప్పుడు పురోగతే
అంటే హిందువులు సీఎం దిష్టి హిందువుల బొమ్మలు కూడా దేవుళ్ళ తగలబెడుతున్నారు. మనుషులు, క్షమాపణ హిందువుల చెప్పకపోతే దేవుళ్ళ- కనుక హిందువుల ఇంకా దేవుళ్ళ తీవ్రంగా మనుషులు చేస్తామంటున్నారు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పకపోతే మీకు ఎవరు ముస్లింస్ ఉండొద్దు, కేసీఆర్ కి మైనారిటీలు పట్టిన గతి ఉండొద్దు, పడుతుంది, అంతకుముందు మీ హిందువులు కాంగ్రెస్ దళితులు ముఖ్యమంత్రి ఉండొద్దు, పట్టిన గతి ఆ పడుతుంది. మహిళలు చచ్చిపోవాలా, వీళ్ళు దాని మీద పబ్బం కడుక్కోవాలా. ఇది వీళ్ళ యొక్క రాజనీతి. అంతే తప్ప వీళ్ళు దిష్టిబొమ్మ తగిలేస్తే ఏమన్నా అవుతుందా? మంచిదే పట్టు కాలువనండి, అట్లా కూడా మాకు ప్రచారం వస్తుంది. మంచిదే చేయమనండి, ఎవరికి బాధ అవుతుంది. అంటే ప్రచారం కోసం ఇదంతా చేశారా? ఉండమ్మా, ప్రచారం ఒక కోసం మీరు కామెంట్ నిమిషం. చేశారా? ప్రచారం కోసమే ఆగండి అమ్మా, ఆగండి అమ్మా. ప్రచారం కోసమే ప్రచారం దేవుడు- నా, మీరు చెప్పిన స్టేట్మెంటే కదా, ప్రచారమైనా వస్తుందంటే అంటే ఈ విధంగా కామెంట్ చేస్తే ప్రచారం వస్తుంది అని ఒక కామెంటా? కాదమ్మా, 1 minute ఉండు. నాకు ఇద్దరు భార్యలను మాట్లాడాడు. వెంకటేశ్వర స్వామికి 2 పిల్లలు కదా, ఆయన హిందూ దేవుడు కదా. దానికి మీరు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు లాస్ట్ పాయింట్ కి నేను ఇప్పటివరకు మిమ్మల్ని అబ్జెక్ట్ చేయలేదు కదా. ఇప్పుడు మీరు పాయింట్ చెప్పింది కరెక్ట్ అంటున్నాను. మాకు దిష్టి బొమ్మ దానం చేసి ఏం చేసినా ప్రచారం వస్తుంది, ప్రజల్లో మాకు నొప్పి వస్తుంది అంటే దానికోసం ఈ కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఒక ఉద్వేగం వస్తుంది, బీజేపీ వాళ్ళు రియాక్ట్ అవుతారు. నువ్వు పొట్టు పెట్టుకున్నాక బీసీ పోయి నువ్వు బాపనాడు వేస్తున్నావు తమ్ముడు. నువ్వు బీసీ కదా, బీసీనా ఎస్సీ నాకు తెలియదు కదా, నువ్వు పొట్టు పెట్టుకున్నాక నేను బాపనాడు అంటున్నారా? ఏ మోదీ కులాల అక్కడ గురించి, తీసుకుపోయి దీని గురించి- అయ్యప్పని నిన్ను తీసుకుపోతున్నాడా రామమందిరంలో? అంటే బొట్టు పెట్టుకుంటేనే అరే, హిందువా? నీ బొట్టు సాంప్రదాయాలు పెట్టుకుంటేనే నీ ఇంట్లో పాపనమ్మా? పెట్టుకో, దేవుణ్ణి నీ ఇంట్లో పెట్టుకో. నువ్వు అంతేగాని అది ప్రజలు తీసుకొస్తారు ఇట్లా అంటావురా బాబు. తప్పు మాట్లాడుతున్నారు. అరే, మళ్ళా పాపం అనేది ఒకటి మాట్లాడుతున్నారు. ఉంటది. ఓకే. పాప భీతి నేను అందుకే ఏమంటున్నా? 400 నుంచి 240 పడిపోయారు. ఉండాలి ఇప్పుడు పాప భీతి, మానండి. yes, correct ఈ బుద్ధి చెప్పినావు. మార్చుకోండి పాప మీరు. భీతి, బీజేపీ వాళ్ళు పాప భీతి గెలవలేని ముఖ్యమంత్రి సత్తా రేవంత్ లేనోళ్ళు రెడ్డికి ఉండాలి. బీజేపీ 11 పాప సంవత్సరాలు భీతి వచ్చింది. ఉండాలి ఇక్కడ ఏం ముఖ్యమంత్రి రేవంత్ చేస్తుంది రెడ్డికి. మీరు? మీ తనకి ఏం చెప్తారు? ఈ కామెంట్స్ తప్పేం లేదు, క్షమాపణ చెప్పే పరిస్థితి ఏం రాదంటారు, అంతేనా? రాస్తే రాదు, ఎందుకు వస్తుంది? మేమేం తప్పు మాట్లాడామా? లేకపోతే వీళ్ళు అయ్యా జాగిరా దేవుళ్ళు, లేకపోతే వీళ్ళే కట్టించారా? రాముడు రామాయణ మహాభారతాలు వీళ్ళే రచించారా? ఎవడి భయపడేది లేదు. ఇది ప్రజాతంత్రం, ప్రజా వాయిస్, దానికే సమాధానం చెప్తాం తప్ప వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మాకు టైం కూడా లేదు, దీని మీద సమయం మాకు పెట్టడం కూడా ఇష్టం లేదు. ఎవడి భక్తి, ఎవడి దేవుడు, ఎవడి మతము వాడికి సంబంధించి వ్యక్తిగతమైంది. దాన్ని తీసుకొచ్చి హిందూ 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 అనడానికి ఏమన్నా ఉందా? అసలు మీ డిఎన్ఏలు చెక్ చేసుకోమనండి. నాకు గనక తిక్కలేస్తే చెప్తా, Okay, ఎవడు okay. ఎందుకు పుట్టాడో తెలుస్తుంది. ఓకే, పర్సనల్ స్టేట్మెంట్స్ వద్దు పుష్పలీల గారు, ప్లీజ్ ప్లీజ్. మరి అంతే కదమ్మా. ఓకే, ఇప్పటి వరకు మాట్లాడారు అన్నదాంట్లో తప్పేం లేదు అంటున్నారు. ప్రజలకు కాదు, కేవలం బీజేపీ నాయకులు రెస్పాండ్ అవుతున్నారు. సబ్జెక్టు